హాయ్ వెల్కమ్ టు ఆరుషెడ్డి జోన్. మరి ఏపీ హైకోర్టు మోడల్ పేపర్స్లో భాగంగా ఈరోజు క్లాస్లో ఇంతకుముందు వచ్చినటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా ఎకానమీ యొక్క వెయిటేజ్ తక్కువైనప్పటికీ కూడా ఎకానమీలో ఎక్కువ క్వశ్చన్స్ ఏమైనా వస్తున్నాయంటే అందులో ముఖ్యంగా మనకి పంచవర్ష ప్రణాళిక నుంచి వస్తాయి. కాబట్టి ఈరోజు టాపిక్లో ఇంతకుముందు పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి టాపిక్ నుంచి ఏ ప్రశ్నలు వచ్చాయి అనేటువంటి దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ క్వశ్చన్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట. కాబట్టి హైకోర్టు ఆస్పిరెంట్స్ ప్రతి ప్రశ్న చాలా ఇంపార్టెంట్, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మరి క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్లే ముందు ఆరుషెడ్డి జోన్ ద బెస్ట్ కోర్స్ ఏపీ హైకోర్టు కంప్లీట్ కోర్స్ 600 రూపీస్కి అందిస్తుంది. లెజెండరీ ఫ్యాకల్టీస్తో మనం క్లాసెస్ అయితే చేయించడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే బిడ్ బ్యాంక్ ఉందో 40,000 MCQs తోటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ ఏపీ హైకోర్టుకి సంబంధించి ఆరుషెడ్డి జోన్ రూపొందించడం జరిగింది. కేవలం 200 రూపీస్కే ఈ బిడ్ బ్యాంక్ అయితే అందిస్తున్నాం. ఈ బిడ్ బ్యాంక్ని మీరు ప్రింట్ చేసుకోవచ్చు, అదేవిధంగా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ ఆప్షన్ కూడా మీకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఆరుషెడ్డి జోన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కోర్సెస్ కావాలనుకున్నప్పుడు మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్లానింగ్ కమిషన్, మనకి 1950లో రూపొందించబడినటువంటి ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో పంచవర్ష ప్రణాళికలను రూపొందించి అమలు చేసే బాధ్యత తీసుకున్నటువంటి ప్లానింగ్ కమిషన్ని మనకి నరేంద్ర మోదీ గారి కొత్త గవర్నమెంట్ అంటే మోదీ గారి ప్రభుత్వం అనేటువంటిది వచ్చిన తర్వాత ఈ ప్లానింగ్ కమిషన్ని తొలగించి దాని స్థానంలో మరొక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చినటువంటి మరొక సంస్థ ఏంటి అనేటువంటిది మీరు ఐడెంటిఫై చేసి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. అసలు నేను 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవుట్ ఆఫ్ 15లో నేను ఆన్సర్ చెప్పకముందే మీరేని గెస్ చేస్తున్నారు అనేటువంటిది కూడా మనం ఇక్కడ కామెంట్ చేసి మీ స్కోర్ ఎంత కూడా చెప్పండి. సో మరి ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏ సంస్థ వచ్చింది అంటే ప్లానింగ్ కమిషన్ స్థానంలో మనకు వచ్చినటువంటి సంస్థ ఇక్కడ నీతి ఆయోగ్. 2014లో ప్లానింగ్ కమిషన్ వాజ్ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ చేత మనకి రీప్లేస్ చేయబడింది ప్లానింగ్ కమిషన్. మరి 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయాలని, దాని ప్లేస్లో మరింత ప్రజాదరణ పొందినటువంటి కాలానికి అనుగుణంగా ఒక క్రియాశీలకమైనటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని భర్తీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా మనకి 2014లో నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ రావడం జరిగింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే సమ్మిళిత వృద్ధి అంటే ఇక్కడ ఏంటంటే ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే మనకి సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఈ డెవలప్మెంట్ అనేటువంటిది రీచ్ అవ్వడాన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు, సమ్మిళిత వృద్ధి అని అంటారు. సమ్మిళిత వృద్ధి కనుక మనం సాధించాలి అన్నప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల్లో ఏవి సహాయపడతాయి అంటే ఏ అంశాలు సమ్మిళిత వృద్ధి అనేటువంటిది మనం సాధించడానికి ఉపయోగపడతాయి అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట. మరి ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడం. స్వయం సహాయక బృందాలు లైక్ డ్వాక్రా గ్రూప్స్ అవి ఉంటాయి కదా, వాటిని ప్రోత్సహించడం అనేటువంటిది ఒక ఆప్షన్. చిన్న సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, అదేవిధంగా మైక్రో ఇండస్ట్రీస్, అదేవిధంగా మీడియం రేంజ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ప్రోత్సహించాలి అనేటువంటిది. మూడవది ఏంటంటే విద్యా హక్కు చట్టం, అంటే అప్ టు 14 years మనకి ఖచ్చితంగా చదువు చెప్పించాలనే విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం. మరి ఈ వీటిలో వేటిని మనకి ఉపయోగిస్తే ఇంక్లూజివ్ గ్రోత్ సస్టైన్ మనకి అనేటువంటిది సమ్మిళిత వృద్ధి అనేటువంటిది సాధ్యపడుతుంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ ఇచ్చినటువంటి 3 అంశాలు కనుక చూసుకున్నట్లయితే 3 కూడా సరైనవే. ఎందుకంటే స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడం వల్ల మనకి ఎవరైతే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ చిన్న వాళ్ళకి ఒక ఉపాధి అవకాశం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద ఇండస్ట్రీసే కాకుండా మనకు రూరల్ ఏరియాలో చిన్న టౌన్స్లో స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళకి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇక విద్యా హక్కు చట్టం ద్వారా చదువుని ఖచ్చితంగా మనం అమలు చేసినట్లయితే ఎడ్యుకేషన్ లెవెల్ పెరిగితే ఆటోమేటిక్గా సమ్మిళిత వృద్ధి అనేటువంటిది వస్తుంది, జీడిపి రేట్ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి అన్నీ కూడా మనకు సరైనవే అని చెప్పవచ్చు అనమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాము. భారత పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది సరైనది అన్నాడు అంటే విచ్ ఆర్ కరెక్ట్ అని అనమాట. మనకు రెండవ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రెండవ ప్రణాళిక. మొదటి ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? వ్యవసాయానికి. ఇక నెక్స్ట్ చూస్తే మూడవ పంచవర్ష ప్రణాళిక ఆహార ధాన్యాల్లో అప్పటికి ఆహారం కొరతగా ఉంది కాబట్టి మనకి అదర్ కంట్రీస్ నుంచి ఆహారాన్ని ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఆ రోజుల్లో భారతదేశానికి ఉండేది కాబట్టి స్వయం సమృద్ధిని సాధించడం, అదేవిధంగా ఆహారంలో స్వయం సమృద్ధి సాధించి పరిశ్రమలను ఎస్టాబ్లిష్ చేసి ఎగుమతులు అవసరాలు తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలి అని చెప్పేసి
థర్డ్ పంచవర్ష ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకుందని 2, 3కి సంబంధించి ఇచ్చారనమాట. ఈ రెండిట్లో ఏది సరైంది అంటే బోత్ ఏ అండ్ బి. రెండో ప్రణాళిక నెహ్రూ గారు భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత అనేటువంటిది ఇచ్చారు. తర్వాత మనకు ఆహార ధాన్యాల కొరత అనేటువంటిది ఏర్పడడం వల్ల మూడో ప్రణాళిక మనకి ఆహార ధాన్యాల కొరత తగ్గించుకోవడము, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం అనేటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. రెండు కూడా సరైనవే. మరి వివరాలు చూసినట్లయితే అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ సోషలిస్ట్ ప్రాజెక్ట్ని ప్రతిబింబించి నెహ్రూ గారు యుఎస్ఎస్ఆర్కి బాగా మనకు ప్రభావితం అయ్యి ఆయన మొదటి ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా రెండో ప్రణాళిక భారీ పరిశ్రమలపైన ఆయన ఎక్కువ ఫోకస్ అనేటువంటిది చేయడం జరిగింది. మూడో ప్రణాళిక ఆహార వృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఆర్థిక సంఘం ప్రధానంగా రాష్ట్రపతికి సిఫార్సు చేయడం గురించి ఏ అంశాల గురించి సిఫార్సు చేస్తుంది అనేటువంటిది. మరి భారతదేశంలో ఆర్థిక సంఘం చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇక్కడ రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి గ్రాంట్ల గురించి, కేంద్ర రాష్ట్రాల మధ్య నికర ఆదాయ పంపిణీ గురించి రెండింటికి కూడా కేంద్ర రాష్ట్రపతికి సిఫార్సు అయితే చేస్తుందన్నమాట. కాబట్టి ఏ మరియు బి రెండు సరైనవే. మరి ఆర్థిక సంఘం గురించి మనం ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో ఆర్థిక సంఘం ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అనమాట. ఇది యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఆదాయాల పంపిణీపై చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు. కాలపరిమితి ఎంత? 5 సంవత్సరాల కాలపరిమితికి రాష్ట్రపతి దీన్ని నియమిస్తాడు అనమాట. ప్రస్తుతం మనకి ఎన్నో ఆర్థిక సంఘం నడుస్తుంది? 15వ ఆర్థిక సంఘం నడుస్తుంది. ఎవరి నేతృత్వంలో? ఎస్కే సింగ్ నేతృత్వంలో 15వ ఆర్థిక సంఘం. దీని కాలపరిమితి ఎంతవరకు ఉంది? 2021 నుంచి 2026 వరకు కూడా 26 వరకు కూడా ఈ 15వ ఆర్థిక సంఘం ఉంటుందన్నమాట. మరి ఆర్థిక సంఘం చేసేటువంటి పనులు ఏంటి అంటే రాష్ట్రపతికి సంబంధించి చూసుకున్నట్లయితే గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అంటాడు. అంటే భారతదేశానికి కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంటుంది, అగంతక నిధి ఉంటుంది. ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి మనకు రాష్ట్రాలకు సర్దుబాటు అనేటువంటిది ఇదే చూసుకుంటుంది అనమాట. అదేవిధంగా మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రాంట్ ఇన్ ఎయిడ్తో కాకుండా ముఖ్యమైన విధులు ఆదాయ పంపిణీ అంటే మనకు వచ్చేటువంటి ట్యాక్సెస్ ద్వారా యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఆదాయాన్ని ఏ విధంగా పంపిణీ చేయాలి అనేటువంటి సిఫార్సులు ఎవరు చేస్తారు? ఆర్థిక సంఘం చేస్తుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఎవరు చేస్తారు? ఆర్థిక సంఘం చేస్తుంది. ఇక దీంతో పాటుగా ఇతర విషయాలకు సంబంధించి ఆర్థిక సంబంధిత విషయాలకు సంబంధించి రాష్ట్రపతి ఏదైనా సలహా సూచిస్తే దానికి సంబంధించిన సిఫార్సులు ఇదే చేస్తుంది అనమాట. మరి ఎవరిని సభ్యుడిగా నియమిస్తారు అంటే మనకు ప్రజా వ్యవహారాల్లో అత్యంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు ఎలక్ట్ చేసుకొని ఒక సభ్యుడిగా నియమిస్తుంటారు. సో 1951 ఇది మొదటిసారి ఏర్పడింది. ప్రతి 5 సంవత్సరాల పదవీ కాలానికి ఆర్థిక సంఘం అనేటువంటిది ఏర్పాటు చేయబడుతుంది. ప్రస్తుతానికి మనకి 15వ ఆర్థిక సంఘం నడుస్తుంది. ఇక హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ అంటే హ్యూమన్ ప్రాపర్టీ ఇండెక్స్ అంటే మానవ పేదరిక సూచికలో ఏ అంశాలు ఉంటాయి అనేటువంటిది. మరి మానవ పేదరిక సూచికలో ఉండేటువంటి అంశాలు చూసుకుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఒక మనిషి యొక్క యావరేజ్ జీవిత కాలము, దీర్ఘాయువు అనేటువంటిది కన్సిడర్ చేస్తారు. ఇక రెండోది చూసుకుంటే జీవన ప్రమాణాలు అంటే అతని యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఏ ఫుడ్ తీసుకుంటున్నాడు, ఏ క్లోత్స్ వేసుకుంటున్నాడు, అతని క్వాలిటీ ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నాడు అనేది కూడా పేదరికంలో ఒక భాగంగా ఉంటుంది. దాంతోపాటు పారిశుధ్యం ఎంత నీట్గా ఉంటుంది, చుట్టుపక్కల ఈ పారిశుధ్య ఫెసిలిటీస్ ఎంతవరకు ఉన్నాయనేటువంటిది కూడా ఇందులో పార్ట్గా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక ద స్లోగన్ ఆఫ్ పావర్టీ అబాలిషన్, దీన్నే మనం పేదరిక నిర్మూలన నినాదం అంటాము, గరీబీ హటావో నినాదం అని అంటాం. ఈ విధంగా పేదరిక నిర్మూలన, గరీబీ హటావో అనేటువంటి నినాదాలు ఇచ్చినటువంటి ప్రణాళిక ఏదో ఐడెంటిఫై చేయండి. మీకు తెలుసు కదా ఎవరు గరీబీ హటావో అనేటువంటి నినాదం ఇచ్చారో? కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ బిట్స్ మీకు ఎంసీక్యూస్ ఈ పీడిఎఫ్ ఫార్మాట్ కావాలనుకున్నప్పుడు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని బిట్ బ్యాంక్ 200కి పర్చేస్ చేసుకోండి. అందులో ఈ యొక్క ప్రతిరోజు స్లైడ్స్ కూడా అందులోనే అప్లోడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 5వ ప్రణాళిక అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి 5వ ప్రణాళికలో 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ నినాదం ఇచ్చారు. ఏ నినాదం? గరీబీ హటావో అనేటువంటి నినాదం అయితే ఇచ్చారనమాట. అంటే పేదరికాన్ని తరిమి కొడదాము, పేదరికాన్ని తగ్గిస్తామని చెప్పేసి ఆమె ఈ నినాదాన్ని ఇవ్వడం జరిగిందనమాట ఈ ప్రణాళిక కాలంలో. సో మరి తర్వాత రెండో ప్రణాళికలో సోషలిస్ట్ నమూనా, 4వ ప్రణాళిక మనకి 5వ ప్రణాళిక గరీబీ హటావో, ఇది 6. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ స్లోగన్స్. దాని గురించి మరో క్లాస్ అయితే చేద్దాము. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పేదరికానికి సంబంధించి ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి సంపూర్ణ పేదరికం అంటే ఏంటంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను ఒక లిమిటెడ్ ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఎర్నింగ్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఒక గీతగా గీసి ఆ అమౌంట్ కంటే పైన ఎర్న్ చేసేవాళ్ళు పేదరికపు రేఖ ఎగువన,
కింద ఉన్నవాళ్ళు పేదరికపు రేఖ దిగువన అని చెప్పి నిర్ణయిస్తున్నట్లయితే దాదాపుగా 30% పీపుల్ ఈ రేఖ ఏదైతే ఉందో దీనికి దిగువన ఉన్నారు. వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే సంపూర్ణ పేదరికం అని పిలుస్తాము అని చెప్పి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సంపూర్ణ పేదరికం అంటే ఏంటంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆదాయానికంటే తక్కువ ఇన్కమ్ సంపాదించే వాళ్ళంతా కూడా ఆ రేఖ దిగువగా ఉంటారు. కాబట్టి ఆ దిగువ ఉన్నటువంటి మొత్తం అందరినీ సంపూర్ణ పేదలు లేదా సంపూర్ణ పేదరికంగా నిర్ణయించడం జరుగుతుంది. సో ఇది సంపూర్ణ పేదరికం అనేది. అదే అలా కాకుండా మనకి నిరుపేక్ష పేదరికం అనుకోవచ్చు. సాపేక్ష పేదరికం అంటే ఏంటంటే కంపారిటివ్లీ డిసైడ్ చేసేటువంటి పేదరికం. అంటే పక్కవాడితో డిసైడ్ చేసినప్పుడు లేదా పక్క దేశంతో కంపేర్ చేసినప్పుడు ఏర్పడేటువంటి పేదరికాన్ని సాపేక్ష పేదరికం అన్నారు. మరి రెండిట్లో ఏది సరైంది అని అంటే ఏది తప్పు అంటే మరి సాపేక్ష అనేది కంపారిజన్ కాదు, నిరుపేక్ష అంటే కంపారిజన్ అవుతుంది. కాబట్టి ఇది రాంగ్. ఓకేనా? సో ఒకటి మాత్రమే సరైనది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 11వ పంచవర్ష ప్రణాళిక 2007 నుంచి 12 వరకు అమలు చేసిన 11వ పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉందో ఈ 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం ఏమిటి? ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి? వేగవంతమైన మరియు సమ్మిళిత వృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, మానవుల శ్రేయస్సు, సాంఘిక న్యాయం మరియు సమానత్వంతో కూడినటువంటి అభివృద్ధి. మరి వీటిలో ఏది సరైనటువంటి ఆప్షన్ అంటే మరి ఫాస్టెస్ట్ గ్రోత్ అనమాట. మనకి సమ్మిళిత వృద్ధి, వేగవంతమైన సమ్మిళిత వృద్ధి అనేటువంటిది మనకి ప్రధానంగా ఉందన్నమాట. మరి 2007 నుంచి 12 వరకు 11వ పంచవర్ష ప్రణాళిక ఉంటే మరి వేగవంతమైన మరియు సమ్మిళిత వృద్ధిపై దీన్ని దృష్టి పెట్టడం ద్వారా జీవన ప్రమాణాలు పెంచడం, పేదరికాన్ని 10 పాయింట్లు తగ్గించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, ప్రజల్లో నైపుణ్యాన్ని అభివృద్ధిని పెంచడం, విద్యను పెంచడం అనేటువంటి అంశాలతో మనకి 2007 నుంచి 12 వరకు కూడా ఈ ప్రణాళిక లక్ష్యంగా తీసుకుంది 11వ పంచవర్ష ప్రణాళిక. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్థిక మండలి ఏదైతే ఉందో ఈ ఆర్థిక మండలి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మనకి లో ఉండే సభ్యులు ఎవరో ఐడెంటిఫై చేయండి అన్నారు. భారత ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర మంత్రివర్గ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు. మరి ఎవరెవరు ఉంటారంటే ఇక్కడ 1, 3, 4 ఉంటారండి. ప్రతిపక్ష నాయకుడు కాదు. మరి ఇక్కడ చూసినట్లయితే ఎన్డీసీ యొక్క ముఖ్య విభాగాలు చూసుకుంటే ప్రధానమంత్రి కౌన్సిల్ చైర్మన్గా ఉంటాడు. క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఎన్డీసీలో ఒక భాగంగా ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా యూటీఐ మన యూనియన్ టెరిటరీ ముఖ్యమంత్రులు కూడా ఇందులో సభ్యులుగా అయితే ఉంటారు. దీనితో పాటుగా నీతి ఆయోగ్ సభ్యులు కూడా ఎన్డీసీలో సభ్యులుగా అయితే ఉంటారు. ప్రతిపక్ష నాయకుడు కాదు. ఓకే, ఇక ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ అండి, ఇది అవసరం లేదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకటనలు ఐడెంటిఫై చేయండి అన్నాడు. జవహర్ రోజ్గార్ యోజన 7వ పంచవర్ష ప్రణాళికలో స్టార్ట్ చేయబడింది. 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే చిన్న తరహా పరిశ్రమలకి మరీ ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి మంచి ఊతం వచ్చింది అని 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ రెండిట్లో మీకు ఏది కరెక్ట్ అనుకుంటున్నారంటే 2 కూడా కరెక్టే. ఎందుకంటే 7వ పంచవర్ష ప్రణాళిక కాలం 1989 ఏప్రిల్ 1 అనమాట. ఇందులో మనకి జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకం అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిని రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ ప్రోగ్రాంలో విలీనం చేయడం ద్వారా మనకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇక దీంతో పాటుగా 7వ పంచవర్ష ప్రణాళికలో అప్పటి వరకు భారీ తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చినటువంటి భారత ప్రణాళికా సంఘము ఇక్కడి నుంచి మనకి ఏంటంటే స్మాల్ స్కేల్ అండ్ మిడిల్ స్కేల్లో ఇండస్ట్రీస్కి ప్రాధాన్యత స్టార్ట్ అయిందనమాట. దాంతో ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేటువంటివి బాగా డెవలప్ అయింది ఇక్కడి నుంచే. కాబట్టి మన ప్రీవియస్ క్వశ్చన్లో ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా సరైనవే. ఇక ఆమ్ ఆద్మీ బీమా యోజన అనేటువంటి పథకం మనందరికీ తెలిసిందే. ఈ ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం గురించి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకటనలో ఏది సరి అయినది ఐడెంటిఫై చేయండి అన్నాడు. ఈ పథకం కింద బీమా చేయబడినటువంటి వ్యక్తి కుటుంబ యజమాని లేదా గ్రామీణ ప్రాంతంలో భూమి లేనకుండా ఇంట్లో సంపాదిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి ఈ పథకం వర్తిస్తుంది. కరెక్టే. బీమా చేయబడినటువంటి వ్యక్తి 30 నుండి 65 సంవత్సరాల వయస్సు లోపు అయి ఉండాలి. మరి 9 నుంచి 12 తరగతులు మధ్య చదువుతున్న విద్యార్థులకు ఉచిత స్కాలర్షిప్ కూడా ఈ పథకంలో వస్తుంది అని 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకంగా. మరి ఇందులో సరైనది ఏది అంటే 1 మరియు 3 సరైనవి, 2 సరైనది కాదు. ఎందుకనంటే బీమా చేయవలసినటువంటి వ్యక్తి వయసు ఎంత అయితే ఉందో అది 18 నుంచి 59 సంవత్సరాలు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. ఇక చివరి ప్రశ్న చూసుకుంటే రోలింగ్ ప్లాన్, దీన్నే మనం నిరంతర ప్రణాళిక అంటాం. ఈ నిరంతర ప్రణాళిక అంటే
మనకి ఎవ్రీ 5 ఇయర్స్కి గ్యాప్ కాకుండా ఎప్పటికప్పుడు సాధించినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సమీక్షించుకుంటూ మార్పులు చేసుకుంటూ చేర్పులు చేసుకుంటూ ప్రణాళిక అనేటువంటిది నిరంతరం కొనసాగాలి అని చెప్పినటువంటి ఆర్థికవేత్త ఇక్కడ ఇచ్చినటువంటి వారిలో ఎవరు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. నక్స్కీ, లీస్ అండ్ గునార్ మిడల్ అండ్ శామ్యూల్సన్. మరి వీరిలో ఎవరు అంటే గున్నార్ మిడ్డల్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. రోలింగ్ ప్లాన్ అనేది ముఖ్యంగా వెనకబడినటువంటి దేశాలకు అత్యంత అవసరం అని చెప్పినటువంటి గున్నార్ మిడ్డల్ స్వీడన్ దేశానికి చెందినటువంటి ప్రముఖ ఆర్థికవేత్త. సో ఇవి ఈరోజు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మరొక క్లాస్లో మరొక 2 గంటల్లో కలుద్దాం. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్, ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వండి. మీరు ఇచ్చే పాజిటివ్ ఇంపాక్ట్ వల్ల మేము ఇంకా మరిన్ని ఉపయోగపడేటువంటి క్లాసెస్తో వీడియోస్ అయితే చేస్తాం. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.